కొత్తిమీర నిలవ పచ్చడి. కొత్తిమీర వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలండి. కెమెరామ్యాన్ అనిరుద్ధితో శ్రీనివాసం నుంచి నేను పార్థని. ఈరోజు మా ఇంటి రెసిపీ కొత్తిమీర పచ్చడి. కెమెరామ్యాన్ అనిరుద్ధ్ అని ఎందుకు చెప్పానంటే, ఈ వీడియో చాలా మటుకు మా రెండో మనవడు తీసాడండి, నాకు సహాయం చేశాడు. అందువలన మీకు కెమెరామ్యాన్ అనిరుద్ధ్ అని చెప్పాను. మా అమ్మ నీ వీడియోలో నా పేరు చెప్పు అని అడిగాడు, అందుకు ఈరోజు కెమెరామ్యాన్ని ఇంట్రడ్యూస్ చేశాను. ఈ చలికాలంలో కొత్తిమీర చాలా బాగా దొరుకుతుందండి, గుత్తులు గుత్తులుగా. మనం కానీ పచ్చడి చేసుకోవాలి అనుకుంటే ఇలాగ కొత్తిమీర అంతా తెచ్చుకొని చక్కగా కింద ఉన్న కాడలన్నీ కట్ చేసి కొత్తిమీర నీట్గా కట్ చేసుకోవాలి. ఆస్తమా, శ్వాసకోశ వ్యాధుల నివారణగా కొత్తిమీర ఆకుల రసం తేనెతో కలుపుకొని తాగితే చాలా మంచిది. కొత్తిమీర మన శరీరంలో ఉన్న వాతాన్ని తగ్గిస్తుంది. బీపీ, డయాబెటిక్ వ్యాధులు ఉన్నవారికి ఉపయోగపడుతుంది. ఈ కొత్తిమీర పచ్చడి చేసుకొని అన్నంలో తింటే కడుపుబ్బరము, ఎసిడిటీ వంటి నుంచి ఉపశమనం లభిస్తుంది. కానీ కారం ఎక్కువ వేసుకోకూడదు. కొత్తిమీర ఆకులను కషాయంగా చేసి పుక్కిలిస్తే చిగుళ్ళ నొప్పులు, దంతాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. నోట్లో అల్సర్లు, పగుళ్ళు, దుర్వాసనతో బాధపడుతుంటే కొత్తిమీర ఆకులు నమలడం వల్ల అవన్నీ కూడా నయమైపోతాయి. నేను ఇలా మొత్తం కొత్తిమీర అంతా చక్కగా కాడలంతా విడదీసి సన్నగా అయితే తరుక్కున్నానండి కొత్తిమీరని. ఈ కొత్తిమీరలో విటమిన్ కే ఉంటుంది. ఇది మీ శరీరంలో రక్తం గడ్డ కట్టకుండా కాపాడుతుంది, గుండె జబ్బల నుంచి కూడా కాపాడుతుంది. చూసారా, మొత్తం కాడలన్నీ తీసేసి ఇప్పుడు ఒక జల్లి బుట్టలో వేసుకొని నీటి కింద, పంపు కింద పెట్టి చక్కగా కొళాయి నీటితో శుభ్రంగా దానికున్న మట్టి అంతా పోయేటట్టు శుభ్రంగా కడుక్కోండి. మట్టి ఉందంటే పల్లి పచ్చడి అంతా పాడైపోతుంది. ఇది ఎక్కడ నీరు ఉండదు కాబట్టి 3 నెలలు దాకా ఇది చక్కగా మనకు నిలవ ఉంటుంది. మట్టి పోయేదాకా శుభ్రంగా జల్లి బుట్టలో వేసి కడుక్కోవాలి. ఇందులో విటమిన్ కే నిల్వలు ఉండడం వల్ల ఎముకల ఆరోగ్యం కూడా దోహదం చేస్తాయి. ముఖ్యంగా ఆస్టియోపోరోసిస్ వంటివి కాపాడతాయి. మీ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ కణాలను దెబ్బతీయకుండా కొత్తిమీరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాపాడతాయి. అంతేకాకుండా వృద్ధాప్యం దరిచేరకుండా కాపాడుతుంది. కొత్తిమీర డయూరెటిక్గా పనిచేసి మీ శరీరంలోని అదనపు సోడియంని బయటికి పంపించేస్తుంది. తద్వారా మీ బ్లడ్ ప్రెషరు అదుపులో ఉంటుందండి. ఇప్పుడు కడిగిన కొత్తిమీర అంతా చక్కగా గుడ్డపరిచి నీడ పట్టున 1 గంట 2 గంటలు ఆరనివ్వండి. ఆరితే మనం చేత్తో పట్టుకున్నప్పుడు మన చేతికి తడి తగలకూడదు. అప్పుడే పచ్చడి అంతా నిలవ ఉంటుంది. ఒక్క పిసరు మీకు తడి ఉన్నా కూడా పచ్చడి మొత్తం పాడైపోతుంది. పడిన శ్రమ అంతా కూడా వృధా అయిపోతుంది. మా మనవడు ఇక్కడ కూడా సాయం చేసాడు పాపం. మొత్తం అంతా చక్కగా విడదీసి అదంతా కూడా కొత్తిమీర ఎండడానికైతే వాడు ఇలా కొత్తిమీర దొరికినప్పుడు మనకి కట్టలు చక్కగా ఇలా నిలవ పచ్చడి చేసుకున్నప్పుడు 3 నెలలు కరెక్ట్గా 3 నెలలు ఉంటుందండి. ఎందుకంటే మన చేతికి ఎక్కడ తడి ఉండదు. మనకి కొత్తిమీర అంతా కూడా గుడ్డ మీద తడి పీల్చుకుంటుంది కాబట్టి బాగా ఎండిపోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా జల్లి బుట్టలో ఎండబెట్టి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు నార, అది మొత్తం తుక్కు నార అంతా తీయండి, తీసి పక్కన పెట్టండి. తర్వాత కారానికి తగ్గట్టు ఎండుమిర్చి చాలా కారం ఉన్నాయి, దగ్గర 25 అన్నీ పడతాయండి. ఇప్పుడు ఈ చింతపండుని వేడి నీటిలో నానబెట్టుకోవాలి. నీళ్లు మరగబెట్టి అందులో నానబెట్టాలి. చింతపండును వేడి నీటిలో నానబెట్టినప్పుడు ఆ నీటినంతటి కూడా ఆ చింతపండు పిక్క పీల్చుకొని మెత్తగా అవుతుందండి, మనం గ్రైండ్ చేసుకోవడానికి అనువుగా. ఈ పచ్చళ్ళలోకి కావాల్సింది ఇంకొక ఐటెం ఏంటంటే పొడి. మీకు మెంతి పొడి, మెంతులు, ఆవాలు విడివిడిగా చక్కగా వేయించుకొని మెత్తగా పౌడర్ అయితే చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. నేను 1.5 స్పూన్ అయితే మెంతులు తీసుకున్నాను. కొంచెం మెంతులు ఎర్రగా వేగుతున్నాయి అన్నప్పుడు ఆవాలు వేయండి. లేదు అంటే ముందే ఆవాలు చిటపట్లాడి మెంతులు పచ్చిగా ఉండిపోతే చేదొస్తుంది. దోరగా వేయించుకుంటే మంచి సువాసనతో మంచి రుచి వస్తుందండి. ఈ మెంతులు చల్లారేదాకా ప్లేట్లో పోసుకొని తర్వాత మనం పౌడర్కి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మెంతి పొడి అయితే నాకు రెడీ అయిపోయింది. తర్వాత మూకుడు పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసిన తర్వాత మీ కారానికి తగ్గట్టు ఎండుమిర్చి తీసుకోండి. ఎండుమిర్చి చక్కగా దోరగా మంచిగా వేగాలండి. ఆ ఎరుపు అయితే మనకు తెలుస్తుంది. మరీ నల్లగా మార్చేయకుండా చక్కగా వేయించుకోవాలి. ఎండుమిర్చి వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. అలాంటప్పుడు మనం తీసి ప్లేట్లోకి పక్కన తీసేసుకోవాలి. అలా తీసుకొని తర్వాత అదే నూనెలో మనం కొత్తిమీర కడిగి ఎండబెట్టుకున్నాం కదా గుడ్డ మీద, ఆ కొత్తిమీరని తీసుకొచ్చి ఈ నూనెలో చక్కగా వేయించుకోవాలి. అది కొత్తిమీర, ఎండుమిర్చి అన్నీ వేగిన తర్వాత మనం
మిక్సీ జార్ తీసుకొని ఈ వేయించిన ఎండుమిర్చి, అలాగే చింతపండు నానబెట్టాం కదా వేడి నీటిలో, అలాగే చిన్న బెల్లం ముక్క, ఈ వేయించిన కొత్తిమీర అన్నీ కలిపి ముందు మిక్సీ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేనైతే వీడియోలు పోస్ట్ చేస్తున్నాను, చాలామంది వీడియోలు అయితే చాలా మటుకు చూస్తున్నాను. ఎక్కడో కొంచెం లేట్ అవుతూ ఉంటుంది, కానీ చాలామంది లాంగ్ వీడియోస్ చూడకుండా షార్ట్ వీడియోస్ చూసేసి కామెంట్ పెట్టి వెళ్ళిపోతున్నారు. లాంగ్ వీడియోస్ చూడండి ప్లీజ్. మీరు లాంగ్ వీడియోస్ చూడడం వల్ల నాకు వాచ్ అవర్ అయితే కలిసి వస్తుంది కదా. నేను చాలా మటుకు రాత్రులైనా సరే మీ వీడియోలన్నీ చూస్తున్నాను, కొంచెం లేట్ అయినా సరే. చాలామంది నేనొచ్చి మీ వీడియోలు చూసేదాకా మీరైతే రారు, చూడట్లేదు. అలా కాకుండా ఈ శ్రీనివాసం అమ్మ మాత్రం అర్ధరాత్రి ఎప్పుడు మెలకు వస్తే మీ అందరి వీడియోలు చూస్తూనే ఉంటాను. క్రియేటివ్ కష్టాలు క్రియేటర్స్కే తెలుసండి. అందుకు కొంచెం ఎవ్వరూ నెగ్లెక్ట్ చేయకుండా వీడియోలు అయితే చూస్తూ ఉండండి. వేయించిన ఎండుమిరపకాయలు, నానబెట్టిన చింతపండు, అలాగే బెల్లం ముక్క, మిక్సీ కొట్టిన తర్వాత ఉప్పు పసుపు తగినంత వేసి, కొత్తిమీర కూడా వేయించుకున్నాం కదా అది కూడా వేసి చక్కగా ఒకసారి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మూకుడు పెట్టి మనం చక్కగా మళ్ళీ కొంచెం నూనె అయితే ఎక్కువే పడుతుందండి. ఆ నూనెలో పోపు సామాను వేసుకోవాలి. పోపు సామాను ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని పోపు బాగా వేగాలి. ఇంగువ కూడా వేసిన తర్వాత పోపు బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న ఈ కొత్తిమీర మిశ్రమాన్ని అందులో వేసి చక్కగా మీరు నూనెలో కలుపుకోవాలి. అప్పుడు మనం పొడి అయితే చేసి పెట్టుకున్నాం కదండి, మెంతి పొడి. ఇప్పుడు మరీ ఎక్కువ కాకుండా 1.5 స్పూన్ అయితే నాకు పట్టింది. ఎక్కువ వేసుకున్నారనుకోండి ఆ మెంతులును ఆవాలు చేదైతే మనకి తగులుతుంది. అందుకు నాకైతే ఈ పచ్చడికి 1.5 స్పూన్ అయితే పట్టింది. ఇప్పుడు ఆ మెంతి పొడి వేసుకొని చక్కగా ఈ పచ్చడి అంతా కూడా దాంట్లో కలవాలి. నూనెలో బాగా ఉడికిన తర్వాత ఆయిల్ తేరేటప్పుడు మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ నిరవ పచ్చడి అయితే మనకి చక్కగా 3 నెలలు ఉంటుంది. ఎక్కడ నీరైతే మనకి లేదండి. నీరు లేకుండా మొత్తం నూనెతోనే ఈ పచ్చడి అంతా రెడీ అయింది కాబట్టి మనకి ఎక్కడ ఉప్పు సరి చూసుకుంటే ఎక్కడ బూజని కానీ చలివాసన కానీ ఏవి రావు. ఇదేంటంటే వేడి వేడి అన్నంలోకి అలాగే ఇడ్లీ దోశలోకి ఎంతో రుచిగా ఉంటుందండి. ఆహా, ఏమి రుచి అనుకోవచ్చు. ఇలా చేసి పెట్టుకుంటే స్కూల్కి వెళ్ళే పిల్లలకి బాక్సుల్లో ఇడ్లీలకి దోశలకి చక్కగా చట్నీ అయితే చేసి ఇచ్చేయచ్చు. ఈ సీజన్లో కొత్తిమీర బాగానే దొరుకుతుంది కాబట్టి నేనైతే ఇలాగ తయారు చేసి పెట్టుకున్నాను. మా ఇంటిల్లపాదికి ఈ పచ్చడి చాలా ఇష్టం. ఈ పచ్చడి నచ్చిందా? చట్నీ కానీ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి హైప్ బటన్ని క్లిక్ చేయండి. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు నేను రావడానికైతే ప్రయత్నం చేస్తాను. లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. మీ లైక్ నాకు చాలా అవసరం అండి. నా ఛానల్ ఇంకొంచెం గ్రోత్ అవ్వడానికి లాంగ్ వీడియోస్ చూడడానికే ట్రై చేయండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, వీడియో మొత్తం చూసి కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరూ చేసుకుంటారండి. ఈరోజు నా స్టైల్లో నేను కొత్తిమీర పచ్చడిని చేసి చూపించాను. మరొక కొత్త అంశంతో మీ ముందుకి మీ పార్థ.